వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మన వంశ పరువుని పట్నంలో మంచి పేరు తీసుకొచ్చిన నాన్నగారు. రంగా ఏమైందిరా? అలా ఉంటు పడుకు లేకుండా నాన్న అలా పడిపోయారు. అన్నీ పడిపోయాయా? అన్నీ పడిపోయాయా? కాళ్ళు, చేతులు, అది అది గొంతు రంగా, గొంతు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత గర్వం, ఎంత ఇష్టం. మీ నాయన 3 కండిషన్లు పెట్టినాడు. ఆ కండిషన్లు నువ్వు తీర్తే ఆస్తి నీకు ఇస్తాను. ఏంటి తెలుసా? నువ్వు ఒక రోజులో పెళ్లి చేసుకోవాలి. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. అది చేసుకోవాలి. అరే సామి, నన్ను మాట్లాడి మీరా చెప్పు. నువ్వు పెళ్లి చేసుకొని నన్ను పిలువు. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను వచ్చా ఆస్తిస్తా, సరేనా? పోయేసేదా? ఇదంతా మీరే చేశారు కదా. చెప్తా పెళ్లి చేసుకోవాలి. అని ఎవరికైనా చూపించండిరా. ఏమో కానీ పెళ్లి చేసుకోవాలి. పిల్లలు ఏం పెడతావు చేసుకోవచ్చు కదా. నాకు పెళ్ళైంది. పొద్దునకి వెళ్ళాలంటే మరి కష్టం అండి. సంభావన అంటే మరి చూద్దాం. మీరు అటు రండి. బయట వేయడం కాదు, ఇది సర్దుకో. నాకు కనిపిస్తుంది. చెప్పు. లేదు ఏంటంటే నేను చూసాను. 3 వస్తాయి. ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూంలో పోయి కొట్టుకోవాలి అంతే. సంబంధం కట్టనది అది చేసుకుంటే నీకు నాకు వస్తుంది. ఇది కట్నం. అవును కదా. ఒకసారి ఆగు. ఇది నడుమా. సరే ఓపెన్ చేయి, ఎక్కుతా. కాదు ఇది హంస నడుమ. మీరు అడిగా చూస్తున్నారు, చూడలేదు. ఇప్పుడే దిగి నుంచి దిగిపోయిన ఆకాశం నుంచి ఊరిపడిన నడులతో నాడచలాడిన నడు మీద మాత్రం చెయ్యి మాత్రం అయిపోయి నాయుడు గారు. ఈమె అంత తర్వాతే ఇది ఆ టైప్ అంటే ఆ టైప్ కాదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పొరపాటు నేను చూసారంటే మూర్ఖాలు మూడేస్తారు. ఇది మీ యొక్క దృశ్యాన్ని మీరు చూడకండి. కామాంధుడు
ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోండి. మంచంలోని అమ్మ దొంగలు అన్ని సినిమాలు కనిపిస్తే కుచ్చుకుచ్చులే మీరు హ్యాపీగా వెళ్ళి ఆగండి అప్పుడు మీకు వద్దు డైలాగ్ వద్దు ఆగు మహంగాని తొంతున్నా వీళ్ళ మమ్మ జీవన ఏతున్నా మహంగాని తొంతున్నా వీళ్ళ మమ్మ జీవన ఏతున్నా లిప్కి ఇచ్చుకోండి అగ్గించుకోండి నీ బొందరా నీ బొంద నాయుడుగారు అబ్బాయి అనిపించుకున్నారా కానీ మీ తాతగారు రాసిన దాంట్లో మీ తాతగారు వీళ్ళనామా రాసిన దాంట్లో ఇంకో షరతు ఉండాలి ఇంకో షరత లడ్డు కావాలా నాయనా? మేనేజ్ చేసేదిరా అరే నేను చెప్పేది ఈనుకో ఒకసారి చెప్పమంటావా వద్దంటావా ఈ షరతు ఏంటంటే పెళ్ళైనా ఒక నెలకి కడుపా ఒక నెల కడుపా నేను చేసేది ఏంటి మీ పిల్లని చేసేది ఏంటి మీ పిల్లని ఏమైనా మరో లడ్డు కావాలా? చేసేది మరి ఏంటి నేనేం చేసేది కడుపు కాకపోతే పని వేసి పెళ్ళామని చూడు అమ్మకి వెళ్ళిపోతుంది వద్దులే నీ సావు నువ్వు సావు నేను కడుపు చేస్తావా అక్కడ చెప్పించుకుంటావు కడుపు చేస్తావా అక్కడ చెప్పించుకుంటావు అనుకున్నానయ్యా వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు. నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటాం ఎంత మీరే చేశారు కదా చెప్తా 3 నెలలు 3 నెలలు కడుపు చేసి చూపిస్తా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నువ్వు చెప్పినట్టు 3 నెలలు కడుపు చేశా ఒకరోజు మిగిలింది ఇంకా నాయుడు గారి పిల్లకాడు ఏంద్రా గడ్డ పర్లేదు అంతేనా అంతే కుమ్మి పడేసా నేను చదివి పుడుస్తాను చెప్పు వినిపుడు ఓరు అబ్బే ఇందులో మీ నాన్నగారు ఇంకొక షరతు పెట్టినాడు ఇంకో షరత నేను ఏడ్ చేసేదిరా చెప్పు ఎదవ ఎత్తకారాలు వద్దు. నన్ను ఎందుకురా తప్పుతావు నేను ఏడ్ చేసేది ఏమో నాకు తెలియదు ఉన్నది చెప్తాను తీసుకోలేదు దొబ్బే చెప్పు ఏదో చూద్దాం ఇదో ఒక రోజులో పెళ్లి చేసుకున్నావా సిగ్గే అబ్బా ఇంకోటి చెప్పు ఏదో ఆగే 3 నెలల కడుపు చేసినావు అసలు టిస్ట్ ఉంది కవల పిల్లలు పుడితే గానీ నీ తాత ఆస్తి నీకు రాదు కవల పిల్లలా నేను కూడా వస్తాను రా నేను కూడా నువ్వు ఒకరిని పుట్టి నేను ఒకరిని పుట్టిస్తా నువ్వు ఒకరిని పుట్టి నేను ఒకరిని పుట్టిస్తా ఎంత మీరు చేశారు కదా చెప్తా చెప్పండి లాయర్ గారు ఏంటి నువ్వు ఊరిక పైకి ఎక్కుతున్నావు సరే అండి అలవాట్లు పొరపాటు చెప్పండి లాయర్ గారు కవల పిల్లలు కావాలి నాకు నేనైనా చేయమంటారా ఏం చెప్పండి సర్లే కానీ కవల పిల్లలు పుట్టడానికి ఏదో ఒక మార్గం ఉంటే నీ కానీ చెప్పు ఏదో ఒకటి మార్గం అంటే మీరు అన్ని 2 రెండులతో చేయాలి ఈ నసగడు ఎప్పుడే వచ్చాడండి. అంటే అన్ని ఏదైనా దానం చేస్తే అన్ని 2 చేయాలి 2 చేస్తే మీకు
శుభం కలుగుతుంది, నెత్తి మీద వచ్చేస్తే కట్ట వస్తుంది. ఓకే ఫస్ట్ జనంతో మొదలు పెడదామా? జనంతో కాదు నాయుడు గారు, ఫస్ట్ నాతో ఏదో సన్మానం వచ్చి ఇస్తాలే నాయుడు గారు. ఇస్తాలే. ఆ, రండి. సరే ముందు ఇప్పుడు జనంతో పెడదామా? ఓకే మిస్టర్ నాయుడు చెప్పండి. నాయుడు గారు నిన్న మనం 2 రోజులుగా పంచాం కదా, ఆ, ఏం వార్త రాలేదా? ఏమీ రాలేదు నాయుడు గారు, ఏం రాలేదా? ఏమీ రాలేదు. నాయుడు గారు మీకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి. ఏమిటండి మీరు మాట్లాడేది? లేరా కవల్లో కథలు చూడబోరు నాయన తొందరగా. అమ్మగారు నాయుడు గారు మీరు చాలా అదృష్టవంతులు. మీ పొలం మొలకలు వచ్చాయి. మిక్స్ మొత్తానికైతే 9 నెలల్లో ఇద్దరు తెచ్చినావు బయటికి. నీ అమ్మ నీకు 9 నెలల్లోకి ఇద్దరు తెచ్చినావంటే 18 నెలలకి నలుగురిని తెస్తావేమన్నా. ఇంకోసారి 18 నెలలకి నలుగురిని తెస్తావేమన్నా. అల్లూరి కాదు సార్. సరే కానీ మీ తాతగారు రాసిన వీళ్ళ ప్రకారం ఆస్తి పత్రాలు, ఆస్తి వాటాలు మీకు చూపిస్తాను. రండి రండి. ఇవి పెట్టినాడు కదా 4 పోగుబోగులు. ఈ తాతగారు మిగిల్చింది అదే. మీరు పంచింది పోను, మీ తాత పంచింది పోను. వాటితో మొక్కజొన్నలు కాల్చుకొని నువ్వు మీ పిల్లలు మీ కోళ్ళ పిల్లలు తినండి. నేను పోయి వస్తా. మేము పోయి వస్తాం. నేను ఇంతసేపు కష్టపడినది 4 బొగ్గు బస్తాల కోసమా? ఏంటి డౌట్? ఏంటండి అందుకే మీరు రమ్మనేది నన్ను అమెరికా నుంచి ఇంత దూరం.